హాయ్ వీవర్స్. విండోస్ 10లో మనం ఒక కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. మీరు ఎప్పుడైతే లాగిన్ స్క్రీన్‌కి పాస్వర్డ్ పెట్టుకుంటారో చూడండి. సో, మామూలుగా ఇలా లాగిన్ స్క్రీన్ సెట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇవ్వగానే ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లోకి ఎంటర్ అవుతుంది కదా! ఇలా గాకుండా సో, డైరెక్ట్‌గా వితౌట్ పాస్వర్డ్ నాకు ఈ లాగిన్ స్క్రీనే నాకు రాకూడదు. డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోవాలనుకుంటే సో, ఈ లాగిన్ స్క్రీన్‌ని తీసేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు సో మనం సిస్టంలోకి లాగిన్ అయిన తర్వాత మీ కీబోర్డ్లో విండో కీ పట్టుకొని ఆర్ ప్రెస్ చేయగానే ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో కమాండ్ ఎంటర్ చేయండి. నెట్ పిఎల్డబ్ల్యూఐజెడ్ అనే కమాండ్ ఎంటర్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయగానే యూజర్ అకౌంట్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో యూజర్స్ మస్ట్ ఎంటర్ ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు యూజ్ దిస్ కంప్యూటర్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ తీసేయాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడండి, నాకు ఇక్కడ ఓన్లీ ఒక యూజర్ అకౌంట్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు టిక్ మార్క్ తీసేసి అప్లై లేదా ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ చూడండి, సో పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఉన్న యూజర్ అకౌంట్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో, ఇంతకుముందు మనకు లాగిన్ స్క్రీన్ మినియన్ చిట్టు కనపడింది కదా, సో దాని పాస్వర్డ్ అనమాట. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సో కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా వితౌట్ పాస్వర్డ్ ఏమీ ఎంటర్ చేయకుండా ఓకే బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ డబుల్ లాగిన్ స్క్రీన్ వస్తుంది, దానివల్ల మీకు యూజ్ ఉండదు. ఓకే, సో ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను సిస్టమ్‌ని రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్ అయిపోయి సో మరి ఇప్పుడు మనకు లాగిన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రీస్టార్ట్ అయ్యి మరి మనకు సిస్టంలోకి ఎంటర్ అవుతుందనమాట. ఇంతకు ముందులాగా పాస్వర్డ్ అడగాలి. ఇప్పుడు ఒకసారి మీరే చూడండి స్క్రీన్‌ని. చూడండి, ఇక్కడ మిన్నీ అని చింటూ అని కనిపించింది కదా! సో ఇక్కడ పాస్వర్డ్ ఏమి అడగదనమాట. సో డైరెక్ట్‌గా సో ఏమవుతుందంటే సిస్టంలోకి వితౌట్ పాస్వర్డ్ అంటే లాగిన్ స్క్రీన్ చూడండి ఎంటర్ అయిపోతుందనమాట మనకు. చూడండి వచ్చేసిందా? సో వితౌట్ పాస్వర్డ్ సో డైరెక్ట్‌గా మనం ఇలాగ సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. అంటే లాగిన్ స్క్రీన్ నాకొద్దు అనుకున్నప్పుడు ఈ రకంగా సెట్ చేసుకోవచ్చండి. సో మనకు లాగిన్ స్క్రీన్ కావాలనుకోండి, మరి యాజ్ యూజువల్గా సేమ్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. రన్లోకి వెళ్ళి సో సేమ్ కమాండ్ ఎంటర్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే సో మరి మీరు సిస్టమ్ని రీస్టార్ట్ చేసి చూడగానే యాజ్ యూజువల్గా లాగిన్ స్క్రీన్ అనేది విత్ పాస్వర్డ్తో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక మంచి టిప్ అని చెప్పొచ్చండి. మీకు ఒకవేళ ఇలా చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. విండోస్ 10లో ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకోబోతున్నామండి. ఇక్కడ మౌస్ పాయింటర్ కనిపిస్తుంది కదా, ఈ మౌస్ పాయింటర్ యొక్క సైజ్ పెంచుకోవడము, తర్వాత మౌస్ పాయింటర్కి కలర్ చేంజ్ చేయడం, అదే మాదిరిగా కర్సర్ యొక్క థిక్నెస్ పెంచడము, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు ఈజీ ఆఫ్ యాక్సెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూడండి కర్సర్ అండ్ పాయింటర్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చేంజ్ పాయింటర్ సైజ్ అండ్ కలర్స్ ఆప్షన్ కింద ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు పాయింటర్ చూడండి, సో ఈ సైజులో ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ బార్ మీద ఒకసారి మనం లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేసినట్టయితే చూడండి, సో కర్సర్ యొక్క సైజు పెరిగిందనమాట. ఓకే, మీకు ఎంత కావాలనేది కర్సర్ సైజ్ పెంచుకోవచ్చు. తర్వాత చేంజ్ ద పాయింటర్ కలర్, ఇప్పుడు డిఫాల్ట్ కలర్ ఇది ఉంది కదా, సో మీకు చూడండి పాయింటర్ కలర్ ఏది కావాలా, ఇక్కడ క్లిక్ చేస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఈ కలర్లో మనకు సూటబుల్ అయ్యే కలర్ ఒకవేళ మన కలర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రైట్. అదే మాదిరి ఇవి నచ్చకపోతే మనకి ఇక్కడ పిక్ కస్టమ్ కలర్స్ చూడండి, ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేయగానే మీకు కావాల్సిన కలర్స్ని మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు అనమాట ఈ కలర్ పిక్కర్ విండోలో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేక్ ద కర్సర్ ఈజియర్ టు సీ వెన్ టైపింగ్ అని చూసారా. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు కర్సర్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లింక్ అవుతుంది కదా, ఆ కర్సర్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలా. సో చూడండి, సో ప్రెస్ ఇక్కడ చూడండి కర్సర్ యొక్క థిక్నెస్ మనకు ఎంత కావాలనుకుంటే అంత కర్సర్ థిక్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. బట్ డిఫాల్ట్గా 1 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం కర్సర్ యొక్క సైజ్ చూడండి
1 సెట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. ఇక డిఫాల్ట్ కలర్ సెట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ ఎవరికైనా మనకు పాయింటర్ సైజ్ పెంచుకోవాలా, కలర్స్ ఇవన్నీ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందండి. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విండోస్ 10లో కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డెస్క్టాప్ని మనం రొటేట్ చేసుకోవాలనుకోండి. రొటేట్ చేసుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. అది ఎలా రొటేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ముందుగా చూడండి, స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు సిస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఇక్కడ రైట్ సైడ్ బాటంలో సో డిస్ప్లే ఓరియంటేషన్ అని ఉంది కదా, డిఫాల్ట్గా స్క్రీన్ వచ్చేసి ల్యాండ్స్కేప్లో ఉంది. ఒకవేళ మనకు పోర్ట్రేట్లో కావాలంటే చూడండి, క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ అంతా ఇలా పోర్ట్రేట్ అవుతుంది. ఇక్కడ కీప్ చేంజెస్ బటన్ని క్లిక్ చేశారనుకోండి, సో అలాగే ఉండిపోతుంది. రివర్ట్ బటన్ క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. రివర్ట్ బటన్ ప్రెస్ చేయడానికి మీ కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే రివర్ట్ అవుతుంది. సో లేదంటే ఇక్కడ చూడండి, ఇంకా మనకు ల్యాండ్స్కేప్ ఫ్లిప్డ్ అని ఉంది. సో టోటల్గా ఇలా రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. ఇది చేయడానికి ఇంకొక మెథడ్ ఉంది మనకు. ఓకే, డెస్క్టాప్ మీదే మీరు డైరెక్ట్గా రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ గ్రాఫిక్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇందులో రొటేషన్ అని ఉంది. రొటేషన్లో డిఫాల్ట్గా 0 డిగ్రీస్లో ఉంది. ఇప్పుడు 90 డిగ్రీస్లోకి వెళ్తే చూడండి 90 డిగ్రీస్లోకి వచ్చింది. ఇక్కడ మరి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మీరు యారోస్ ఉపయోగించండి. డౌన్ యారో చూడండి, డౌన్ యారో ఉపయోగిస్తే ఇక్కడ మనకు గ్రాఫిక్ ఆప్షన్స్లో అగైన్ రైట్ యారో, ఇందులో వచ్చేసి రొటేషన్లోకి వెళ్ళి మనం సో చూడండి రొటేట్ 180 డిగ్రీస్ ఇలా వచ్చిందా. సో ఇప్పుడు ఇవి యూజ్ చేయడానికి మనకు కీబోర్డ్లో షార్ట్ కట్ కీ ఉంది. కీబోర్డ్లో ఆల్ట్ కంట్రోల్ పట్టుకొని సో ఇప్పుడు చూడండి డౌన్ యారో ఉపయోగించారనుకోండి, మనకి ఇప్పుడు రివర్స్ ఆర్డర్ వచ్చింది. అప్ యారో ప్రెస్ చేస్తే చూడండి నార్మల్గా వచ్చింది. లెఫ్ట్ చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా రైట్ సైడ్ ఇచ్చేసుకోవచ్చు. అలా మీరు స్క్రీన్ని ఒకవేళ రొటేట్ చేసుకోవాలనుకుంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియకుండా రొటేట్ అయినప్పుడు ఇలా ఆల్ట్ కంట్రోల్ యారోస్ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ప్రతిసారి మీరు ఇలాంటి ప్రాబ్లం కన్నా ఫేస్ చేస్తుంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సిస్టంలో డిస్ప్లే ఆప్షన్లోనే కింద సో రొటేషన్ లాక్ అని ఒక బటన్ ఉంటుంది. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి హోమ్ ఎడిషన్ కదా, ఇందులో లేదు, ఈ సర్ఫేస్ ఎడిషన్లో లేదు. సో మీ సిస్టంలో ట్రై చేయండి. రొటేషన్ లాక్ అనే బటన్ ఉంటే అది ఆఫ్ చేసుకుంటే మనకు స్క్రీన్ అనేది రొటేట్ కాదండి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని మొబైల్తో ఎందుకు షూట్ చేశానంటే స్క్రీన్ రివర్స్ ఆర్డర్లో వచ్చినప్పుడు స్క్రీన్ సాఫ్ట్వేర్ అనేది కట్ అయిపోతుంది, అందుకోసమనే మొబైల్లో తీయడం జరిగిందండి. మనం ఏదైనా ఒక అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు, ఒక ఇమేజెస్ ఓపెన్ చేసినప్పుడు, లేదా ఎంటైర్ డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడు అందులో పర్టికులర్ పార్ట్ని ఒక్కటే నేను స్నాప్ తీసుకోవాలనుకోండి, ఒక మంచి టిప్ ఉంది చూడండి. సో స్టార్ట్ బటన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో సో మనం స్నిప్ అని టైప్ చేయగానే ఇక్కడ ఇందులో స్నిప్ అండ్ స్కెచ్ అని ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక విండో వస్తుందన్నమాట. ఈ విండో రావడానికి మీ కీబోర్డ్లో విండో కీ పట్టుకొని షిఫ్ట్ కీ పట్టుకొని ఎస్ ప్రెస్ చేసినట్టయితే చూడండి ఇలాగా మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రెక్టాంగులర్ స్నిప్ అని సెలెక్ట్ చేసినట్టయితే ఇందులో మీకు పర్టికులర్ పార్ట్ని రెక్టాంగిల్ ద్వారా సెలెక్ట్ చేసి స్నాప్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సో ఆ పార్ట్ అంతా మనకి ఇలాగా స్నాప్ అయిపోయింది. తర్వాత సో మరి సేమ్ షార్ట్కట్కి ఉపయోగించి ఫ్రీ ఫామ్ స్నిప్ అని క్లిక్ చేసినట్టయితే ఈ పర్టికులర్ పార్ట్ని మనం ఎక్కడెక్కడి నుంచి ఫ్రీ ఫామ్ చేసుకోవాలో జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా స్నిప్ చేసుకొని వదిలేస్తే ఆ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా స్నిప్ అయిపోతుంది అనమాట ఇందులో చూడండి. ఓకే, సో తర్వాత వచ్చేసి సేమ్ షార్ట్కట్కి ఉపయోగించి మనము ఇక్కడ సో మొత్తం ఎంటైర్ విండోని స్నిప్ చేయాలనుకోండి. ఏదైనా మీరు విండో ఓపెన్ చేసినప్పుడు ఆ విండో అంతా స్నిప్ కావాలనుకుంటే సో చూడండి స్నిప్ క్లిక్ చేసినామనుకోండి ఇక్కడ సో మొత్తం ఇదంతా కూడా స్నిప్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ చేసుకోవాలనుకోండి, మనం ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫుల్ స్క్రీన్ అంతా కూడా స్నిప్ అయిపోతుంది. ఇలాగా సో ఈ స్నిప్ అండ్ స్కెచ్ ద్వారా ఏదైతే ఇమేజ్ వచ్చిందో దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ చూడండి టచ్ రైటింగ్ చేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి
పెన్స్ ఉన్నాయి కదా, ఈ పెన్స్ ఉపయోగించుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు. ఆ పార్ట్ వద్దనుకుంటే మనం డైరెక్ట్గా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎరేజర్ తీసుకొని ఓకే, రూలర్ తీసుకొని మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా ఇలాగ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ని, మీకు ఎంతవరకు కావాలా ఇలాగ క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ డైరెక్ట్ టిక్ మార్క్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పర్టికులర్గా ఇమేజ్ని మనం సేవ్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తే చూడండి ఆ పర్టికులర్ ఇమేజ్ మీరు ఎక్కడికి సేవ్ చేయాలా, అదేంటి జేపీజీ ఫార్మాట్లో కావాలా, లేదంటే జిప్ ఫార్మాట్లో కావాలా, పిఎన్జీ ఫార్మాట్లో కావాలా. ఇలా సేవ్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలాగా సో మనం ఈ స్నిప్ అండ్ స్కెచ్ టూల్ ఉపయోగించుకోవచ్చండి. ఈ టూల్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విండోస్ 10లో కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. అది మన హార్డ్ డిస్క్లో స్టోరేజ్ కెపాసిటీస్ ఎంతైతే ఉన్నాయో చూడండి, ఏ మొత్తం సబ్జెక్ట్కి ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసింది, టెంపరరీ ఫైల్స్కి, వీడియోస్కి, తర్వాత టెంపరరీ ఫైల్స్ని ఆటోమేటిక్ ఎట్లా డిలీట్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనం విండోస్ 10లో ఇప్పుడు నేర్చుకుందాం. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి సిస్టమ్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, స్టోరేజ్ సెన్స్ కెన్ ఆటోమేటికల్లీ ఫ్రీ అప్ స్పేస్ బై గెటింగ్ రిడ్ ఆఫ్ ఫైల్స్ యూ డోంట్ నీడ్ లైక్ టెంపరరీ ఫైల్స్ అండ్ కంటెంట్ ఇన్ యువర్ రీసైకిల్ బిన్. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే పార్టిషన్స్ని క్రియేట్ చేసిన డ్రైవ్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ డిస్క్కి 160 GB క్రియేట్ చేసాము, యూజ్ చేసుకుంది ఎంత 58.1 GB, ఫ్రీ స్పేస్ వచ్చేసి 102 GB ఫ్రీ స్పేస్ ఉంది. ఇందులో యూజ్ చేసుకున్న వాటిలో ఏ దానికి ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసింది చూడండి. యాప్స్ అండ్ ఫీచర్స్కి 16.3, టెంపరరీ ఫైల్స్కి 7.59 GB, అదర్స్కి 1.16. ఇక్కడ సో మోర్ కేటగిరీస్ చూసినట్టయితే అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది చూడండి, రైట్. సో ఇలాగా ఏ పార్ట్కి ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసుకుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్ సెన్సార్ రన్ ఇట్ నౌ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది మనం ఒకసారి ఆన్లో పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ టెంపరరీ ఫైల్స్ ఓకే వాటన్నిటినీ కూడా ఏమవుతుందంటే క్లీన్ చేసేస్తుంది అన్నట్టు, రైట్. సో లేదు మీ ఓన్గా చేసుకుంటాం అనుకున్నా కూడా బట్ ఈ బటన్ అనేది మనం ఆఫ్లో పెట్టుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఒక లోకల్ డిస్క్ సీనే కాకుండా అదర్ స్టోరేజ్ డివైజెస్ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, వ్యూ స్టోరేజ్ యూసేజెస్ ఆన్ ద డ్రైవ్. ఇందులో లోకల్ డిస్క్ డి ఉంది, మొత్తం చూడండి 179 GB ఉంది, ఏమేమి ఆక్యుపై చేసింది. తర్వాత వచ్చేసి లోకల్ డిస్క్ ఈ వాటికి ఏ దానికి ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసింది, ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ డ్రైవ్స్ అన్నీ ఫుల్ అయినాయి వాటిని క్లీన్ చేసుకోవాలనుకుంటే డిస్క్ క్లీనప్ అనేది బట్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, లో డిస్క్ స్పేస్, డిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ అనేది మీకు సజెషన్ చూపిస్తుంది, వాటిని చూసి నేర్చుకోవచ్చు. అయితే వీటికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి చేంజ్ వేర్ న్యూ కంటెంట్ ఈజ్ సేవ్డ్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినా, డౌన్లోడ్ చేసినా, ఓకే, సో కొత్త ఫైల్స్ కానీ, మ్యూజిక్ ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ ఇవన్నీ చూడండి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, లోకల్ డిస్క్ సిలోనే స్టోర్ అవుతున్నాయి, రైట్. సో మనం అట్లా కాకుండా డ్రైవ్ యొక్క పాత్ మార్చుకోవచ్చు. నాకు ఇది లోకల్ డిస్క్ డి కావాలా, అప్లై బటన్ క్లిక్ చేస్తే లోకల్ డిస్క్ డిలో వస్తుంది అనమాట. ఓకే, అది మీకు అవసరం ఉంటేనే చేసుకోండి, బట్ లేకపోతే అన్నెసెసరీగా చేసుకోవద్దు, రైట్. మీకు ఒక అవగాహన రావడానికి ఏంటనేది చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు సో మేనేజ్ స్టోరేజ్ స్పేసెస్ అని ఉంది, దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ ఆప్టిమైజ్ డ్రైవ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే మంత్కి ఒకసారి మీ యొక్క డ్రైవ్స్ని ఏం చేసుకోవాలి, డిఫ్రాగ్మెంటేషన్ చేసుకోవాలన్నమాట. ఈ టాపిక్ మీద కూడా మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీ యొక్క డ్రైవ్కి ఇంత స్పేస్ ఆక్యుపై చేసిందంటే దేనికి ఎంతెంత స్పేస్ ఆక్యుపై చేసింది అనేది మనం ఈ స్టోరేజ్ ఆప్షన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి. ఇలాంటివి సో మరెన్నో వీడియోస్ చేస్తుంటాము. మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి మిత్రులందరికీ కూడా
షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఎప్పుడైతే స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తామో చూడండి, ఇక్కడ మొత్తం స్టార్ట్ బటన్ అంతా క్లాసిక్ మోడ్లో కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇలా క్లాసిక్ మోడ్లో కాకుండా ట్యాబ్లెట్ మోడ్లో కనిపించాలనుకున్నప్పుడు కొంతమంది ఈ క్లాసిక్ మోడ్ని ఇష్టపడకపోవచ్చు. అటువంటప్పుడు టాస్క్ బార్కి రైట్ సైడ్లో యాక్సెంట్ సెంటర్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ యాక్సెంట్ సెంటర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు యాక్సెంట్ సెంటర్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ విండో రావడానికి మీ కీబోర్డ్లో విండో కీ పట్టుకొని ఏ ప్రెస్ చేయండి. సో డైరెక్ట్గా యాక్సెంట్ సెంటర్ విండో ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇందులో ట్యాబ్లెట్ మోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ ట్యాబ్లెట్ మోడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ బటన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ చూడండి ఆల్ యాప్స్ అని క్లిక్ చేస్తే మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మరి మనకు ఈ ట్యాబ్లెట్ మోడ్ వద్దనుకున్నప్పుడు సేమ్ విండో ఏ ప్రెస్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ తక్కువ ఆప్షన్స్ కనిపించినప్పుడు ఎక్స్పాండ్ బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. విండోస్ 10లో ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్ గురించి నేర్చుకుందామండి. అసలు ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఓకే, సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లోనే మనకు ఎక్స్బాక్స్ గేమ్ బార్ అని టైప్ చేయగానే ఇక్కడ యాప్ అనేది డిస్ప్లే అయింది చూడండి. సో డైరెక్ట్గా యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అలాంగ్ విత్ టైం ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ యాప్ మనకు డైరెక్ట్గా రన్ అవ్వడానికి కీబోర్డ్లో షార్ట్కట్కి విండోకి పట్టుకొని జీ ప్రెస్ చేసినట్టయితే సో చూడండి ఈ యాప్ అనేది మనకి ఇక్కడ రన్ అయిపోయింది. ఓకే, సో ఈ యాప్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైతే మనం అప్లికేషన్ కానీ లేదంటే గేమ్స్ని కానీ రన్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి క్లిప్ని స్నాప్ తీసుకోవచ్చు, తర్వాత స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. దీని ద్వారా సో అదర్ ఆల్రెడీ గేమ్ బాక్స్ యాప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో అందరితో కూడా చాటింగ్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ముందుగా సో దీనికి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత విండో జీ ప్రెస్ చేసిన తర్వాత చూడండి మనకు ఈ ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్ ఆప్షన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మొత్తం నేను చేసే టాస్క్ అంతా కూడా స్క్రీన్ని రికార్డ్ చేయాలనుకోండి. సో ఇక్కడ క్యాప్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రికార్డ్ బటన్ ఉంటుంది చూడండి. షార్ట్కట్కి విండోకి పట్టుకొని ఆల్ట్ ఆర్ ప్రెస్ చేస్తే రికార్డ్ బటన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ రికార్డ్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ చూడండి మనం చేసే ఇప్పుడు టాస్క్ అంతా కూడా సో రికార్డ్ అవుతుంది అనమాట. ఏదైతే ఇప్పుడు చూడండి నేను ఫైల్లోకి వెళ్ళాను. ఓకే, సో న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసాం. ఓకే, సో ఈ స్క్రీన్ మరి ఫుల్ స్క్రీన్ చేస్తున్నాం చూడండి. ఇదంతా కూడా మనం రికార్డ్ అవుతుంది. మనం చేసే టాస్క్ అంతా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అది ఏ యాప్ అయినా సరే, ఒక డెస్క్టాప్ తర్వాత మై కంప్యూటర్ రిలేటెడ్ తప్ప మిగతావన్నీ మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉండాలి. ఇప్పుడు నేను సైజ్ తగ్గించాను రీస్టోరు చూడండి, ఆటోమేటిక్గా మనకు రికార్డ్ కట్ అయిపోతుంది అనమాట. ఓకే, టోటల్ ఫుల్ స్క్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ యాప్స్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మరి విండో జీ ప్రెస్ చేశాను నేను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ షో ఆల్ క్యాప్చర్లోకి వెళ్తే ఇందులో మనం చూడండి ఏదైతే టాస్క్ చేస్తున్నారో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో మీరు మైక్ కనెక్ట్ చేసుకొని సౌండ్ అంతా మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా రికార్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో మనకు ఒకవేళ వద్దనుకోండి, డైరెక్ట్గా మనం డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే సో డిలీట్ అవుతుంది. తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు టాస్క్ చేస్తున్నారో సో దీని అంతటిని మనం ఒకవేళ స్క్రీన్ షాట్ తీయాలనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఆఫీస్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత విండో జీ ప్రెస్ చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ బటన్ ప్రెస్ చేసామనుకోండి, విండో ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ నొక్కినట్టయితే సో చూడండి ఆ స్క్రీన్ క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసినట్టయితే చూడండి ఈ స్క్రీన్ క్యాప్చర్ అయిపోయింది ఇక్కడ. సో అలాగ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. తర్వాత సో విండో జీ ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి సౌండ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే ఒకవేళ మైక్ కానీ స్పీకర్స్ కానీ కనెక్ట్ చేసుకుంటారో వాటి సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. వాయిస్ మైక్ రిలేటెడ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, సౌండ్ పెంచుకోవడం తగ్గించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి
సో స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ షాట్ అంటే స్నాప్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సో జస్ట్ ఓన్లీ రికార్డ్ లాస్ట్ 30 సెకండ్స్ వరకు చేసుకోవచ్చు. తర్వాత అగైన్ మనం స్క్రీన్ ఎంటైర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ స్క్రీన్ రికార్డ్ కావాలా, ఇక్కడ వచ్చేసి మైక్ వద్దనుకుంటే మైక్ని మనం ఆఫ్లో పెట్టుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు ఎక్స్బాక్స్ సోషల్ బటన్ చూడండి, క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ డైరెక్ట్గా మీకు ఎటువంటి అకౌంట్ లేకపోతే డైరెక్ట్గా ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఓకే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చాటింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నట్టయితే ఇప్పుడు చూడండి, జస్ట్ నేను టైప్ చేశాను అరుణ్ అని, అది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నట్లయితే సో వాళ్ళ మీద క్లిక్ చేశాను, ఫాలోవర్స్ మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి ఇక్కడ చాటింగ్స్లో వచ్చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనం హాయ్ అని టైప్ చేసి సో చాటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి డైరెక్ట్గా మాట్లాడచ్చు మనం. ఓకే, యాడ్ సమ్ ఏదైనా స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ అంతా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అండి ఇందులో. ఓకే, సో ఇంకా మనకు ఈ యాప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నీట్గా ఒకసారి అంతా కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ నాకు రిప్లై వచ్చింది హాయ్ అని. ఓకే, సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. తర్వాత పర్ఫార్మెన్స్లోకి వెళ్ళినట్టయితే CPU యూసేజ్ ఎంత ఉంది, ర్యామ్ యూసేజ్ ఎంత ఉంది, సో ఇదంతా కూడా మనం ఈ ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్లో యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు మీకు గేమ్స్ రన్ చేస్తున్నప్పుడు పర్టికులర్ క్యాప్చర్ చేసుకోవాలి, ఒక పర్టికులర్ పార్ట్ని రికార్డ్ చేసుకోవాలన్నా, లేదా మీ దగ్గర ఎటువంటి స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేర్ లేదనుకోండి సో ఇలాగా రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ ఒక్కసారి చూడండి, ఇప్పుడు రికార్డ్ బటన్ ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఈ యాప్ని క్లోజ్ చేశాను అనుకోండి, మొత్తం ఇప్పుడు డైరెక్ట్గా ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అనేది ముందునే చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఒకవేళ మీకు ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్ అనేది రన్ అవ్వలేదంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డైరెక్ట్గా గేమింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసిన వెంటనే ఒకవేళ మీకు ఇక్కడ రికార్డ్ గేమ్ క్లిప్ స్క్రీన్ షాట్ అనేది ఇది ఆఫ్లో ఉంటే విండో G ప్రెస్ చేసినా మీకు రాదు. ఓకే, ఎప్పుడైతే ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే సో విండో G ప్రెస్ చేసినప్పుడు ఎక్స్బాక్స్ గేమ్ బార్ అనేది రన్ అవుతుంది అనమాట. చూడండి, ఓకే, సో ఇది ఆఫ్లో ఉన్నప్పుడు రాదనమాట. తర్వాత దీనికి సంబంధించిన షార్ట్కట్ కీస్ గేమ్ బార్ ఓపెన్ కావడానికి విండో G పెట్టుకున్నాం. ఒకవేళ మన ఓన్గా షార్ట్కట్ కీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. స్క్రీన్ షాట్కి ఇది డిఫాల్ట్కి ఈ షార్ట్కట్ కీ ఉంది. తర్వాత రికార్డ్ చేయడానికి ఈ షార్ట్కట్ కీ ఉంది. ఇవన్నీ మన ఓన్గా సో మరి గేమ్ బాక్స్కి రిలేటెడ్ షార్ట్కట్ కీస్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అదే మాదిరిగా సో ఈ గేమ్ బాక్స్ యాప్ ఎక్స్బాక్స్ గేమ్ బార్ ఉంది కదండి, ఈ యాప్ ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేసుకోవచ్చు. సో ఈ టాస్క్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి సో ఈ యాప్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఉపయోగించుకునే వాళ్ళు చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎక్స్బాక్స్ గేమ్ బార్ యాప్ నుంచి. ఓకే, సో మీరు ఇంకా కొన్ని ఫీచర్స్ అన్నీ కూడా ఇంకా ఏవే ఫీచర్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి దీని మీద ప్రయత్నాలు చేయండి, మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరిగా ఈ యాప్ గురించి మీకు వివరాలన్నీ తెలుస్తాయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. విండోస్ 10లో డిస్క్ క్లీనప్ ఆప్షన్ గురించి తెలుసుకుందామండి. యాక్చువల్గా డిస్క్ క్లీనప్ యూజ్ ఏంటి అని అంటే, మీరు హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నారు, హార్డ్ డిస్క్లో పార్టీషన్స్ ఉంటాయి కదా, లోకల్ డిస్క్ C, లోకల్ డిస్క్ D. ఈ డ్రైవ్స్ అనేది ఒకవేళ ఫుల్ అయితే అందులో ఉన్నటువంటి టెంపరీ ఫైల్స్ అన్నింటినీ కూడా, టెంపరీ ఫైల్స్ అంటే రీసైకిల్ బిన్ రిలేటెడ్ కావచ్చు, విండోస్ టెంపరీ ఫైల్స్ కావచ్చు, ఓకే డైరెక్ట్ ఎక్స్ రిలేటెడ్ ఫైల్స్ కావచ్చు, వాటన్నింటినీ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యొక్క డ్రైవ్స్ యొక్క స్పేస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, ఫ్రీగా రన్ అవుతుంది కంప్యూటర్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. డైరెక్ట్గా స్టార్ట్ బటన్లోనే ఇక్కడ కింద సో చూడండి విండోస్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకు డిస్క్ క్లీనప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. డిస్క్ క్లీనప్ ఆప్షన్లో ఇక్కడ డ్రైవ్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, లోకల్ డిస్క్ Cనా, Dనా, Eనా, F అనేది. ఇదే ఆప్షన్ రావడానికి రన్లో అంటే మీ కీబోర్డ్లో విండో కీ పట్టుకొని R ప్రెస్ చేయండి. రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, ఇక్కడ క్లీన్ MGR అనే కమాండ్ ఎంటర్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే డిస్క్ క్లీనప్ విండో అనేది వచ్చేస్తుంది మనకు. లేదా ఒక పర్టికులర్ డ్రైవ్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి
ఇక్కడ డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన సేమ్ ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏ ఫైల్స్ని డిలీట్ చేయాలా అంటే డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ని డిలీట్ చేయాలా, ఇక్కడైతే 0 బైట్ చూపిస్తుంది. టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ని డిలీట్ చేయాలా, ఇక్కడ కూడా 0 బైట్ చూపిస్తుంది కాబట్టి అవసరం లేదు. డైరెక్ట్ టెక్స్ట్ సేడ్ ఫైల్స్ని తీసేయాలనుకున్నప్పుడు టిక్ మార్క్. తర్వాత డెలివరీ ఆప్టిమైజ్ ఫైల్స్, నెక్స్ట్ డౌన్లోడ్కి రిలేటెడ్ 8 GB ఉంది బట్ అదేమొద్దు. నెక్స్ట్ వచ్చేసి రీసైకిల్ బిన్లు ఏమైనా ఉంటే ఫైల్స్ని తీసేసుకోవచ్చు. టెంపరరీ ఫైల్స్ని, థంబ్నెయిల్స్ ఓకే అన్నాం చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా డిలీట్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే ఆ మొత్తం ఫైల్స్ అన్నీ కూడా మనకు డిలీట్ అవుతుంది. బట్ ఇలా డిలీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ డ్రైవ్ యొక్క స్పేస్ అనేది కలిసి వస్తుంది, బట్ సిస్టమ్ ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎప్పటికప్పటికి మీరు ఇలా డిస్క్ క్లీనప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిస్క్ క్లీనప్ వాడుతున్నప్పుడు మనం ఇక్కడ చూడండి క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని ఉంది. ఈ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్లో సేమ్ రీసైకిల్ బిన్ ఇవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు ఏదైనా అన్నెసెసరీగా ఫైల్స్ని ఇన్స్టాల్ చేసి ఉంటే గాన వాటిని డిలీట్ చేయాలనుకోండి క్లీనప్ ఆప్షన్లోకి వెళ్తే డైరెక్ట్గా యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏదైనా అనవసరమైన ఫైల్స్ ఉంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనండి. సో ఇలా డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోండి. బట్ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా కూడా మీరు ఆ పర్టికులర్ డ్రైవ్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. టెంపరరీ ఫైల్స్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సిస్టమ్ ఫాస్ట్గా రన్ అవుతుందండి. ఓకే, సో మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఐమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం విండోస్ 10లో డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ గురించి తెలుసుకుందామండి. అసలు ఇప్పుడు మనకు మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లోకల్ డిస్క్ CDEF కనిపిస్తున్నాయి కదా, వీటిలో మనం ఎన్నో ఫైల్స్ స్టోర్ చేస్తుంటాము. తర్వాత లోకల్ డిస్క్ Cలో అయితే మనం సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేస్తుంటాము, అన్ఇన్స్టాల్ చేస్తుంటాము. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే హార్డ్ డిస్క్లో ప్లాటర్స్లో అంటే ప్లాటర్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాటర్స్లో సెక్టార్స్ వైజ్ డేటా అనేది స్టోర్ అవుతుంటుంది. సో ఇలాగే ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అయితే సో మనం ప్రతిసారి యూజ్ చేస్తున్నప్పుడు లేదంటే కరెంట్ పోయినప్పుడు కొన్ని ఫైల్స్ డిస్టర్బ్ అయిపోయి ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకే ఫైల్కి రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ కొంత ఉంది, ఇక్కడ కొంత ఉంది, ఇక్కడ కొంత ఉంది. ఓకే, సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఆ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్లోగా ఓపెన్ అవుతుందన్నమాట. తర్వాత రాను మరి ఏమవుతుందంటే సిస్టమ్ అనేది చాలా స్లో అవడం కూడా జరుగుతుంది. అందుకోసమనే మనము డీఫ్రాగ్మెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ వన్స్ అన్నా కూడా హార్డ్ డిస్క్ని అలా డీఫ్రాగ్మెంటేషన్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా, సో ఆ ఫైల్స్ అన్నీ చేరి ఒకే చోటుకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఓపెన్ చేసేటువంటి అప్లికేషన్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. తర్వాత హార్డ్ డిస్క్ కూడా ఎక్కువ బర్డన్ పడదు, ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. అందుకోసమే మనం డీఫ్రాగ్మెంటేషన్ అనేది చేసుకోవాలి. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ డీఫ్రాగ్మెంటేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా సో మీరు స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద వచ్చేసి చూడండి ఇందులో సో విండోస్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అని ఉంది కదా, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో ఇక్కడ మనకు డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ డ్రైవ్స్ అని ఉంది చూడండి. ఈ క్లిక్ చేయగానే మనకు ఆప్టిమైజ్ డ్రైవ్ విండో అనేది ఇలాగ ఓపెన్ అయింది. లేదంటే మనం డైరెక్ట్గా మై కంప్యూటర్ ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు ఏ డ్రైవ్ని ఆప్టిమైజ్ చేయాలనుకున్నారో అంటే డీఫ్రాగ్మెంటేషన్ చేయాలనుకున్నారో ఆ డ్రైవ్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టూల్స్ ట్యాబ్ అనేది కనిపిస్తుంది. ఇందులో చూడండి ఆప్టిమైజ్ అని ఉంటుంది. సో ఆప్టిమైజ్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తాం ఏమవుతుందంటే సో డీఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకు ఏమవుతుందంటే హార్డ్ డిస్క్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది, సిస్టమ్ కూడా పెద్ద హ్యాంగ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడే చూపిస్తున్నాను చూడండి, ఒక డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ అనలైజ్ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అనలైజ్ చేస్తుంది అనమాట, ఫ్రాగ్మెంటేషన్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అనేది. లేదు డైరెక్ట్గా ఆప్టిమైజ్ అయిపోవాలనుకుంటే చూడండి ఆప్టిమైజ్ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ అనలైజ్ చేసుకొని ఆప్టిమైజ్ చేసేస్తుంది. దాదాపుగా మనకు సో చూడండి 100% వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రతి ఒక్క డ్రైవ్ని మనం అలా చేసుకున్నట్టయితే మంత్లీ వన్స్ సో మనకు సిస్టమ్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలా మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఇంకా నాకు వర్క్ లేదు సిస్టమ్ మీద అనుకున్నప్పుడు
అప్పుడు మీరు ఇలాగా ఫ్రాగ్మెంటేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్క డ్రైవ్కి ఇప్పుడు చూడండి ఆప్టమైజేషన్ క్లిక్ చేస్తున్నా, సెలెక్ట్ చేసుకొని మనం ఈ విధంగా ఆప్టమైజేషన్ అనేది యూజ్ చేసినట్టయితే సో అది ఆటోమేటిక్గా అనలైజ్ చేసుకొని సో ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు డెస్క్టాప్ వాడేవాళ్ళు కావచ్చు, ల్యాప్టాప్ వాడేవాళ్ళు కావచ్చు. ఓకే, సో డీఫ్రాగ్మెంటేషన్ చేసుకుంటే మంచిది. బట్ కొత్త కంప్యూటర్లకి ఏమి అప్పుడేం అవసరం ఉండదు, కానీ కొంచెం నిదానంగా అట్లీస్ట్ మీరు కొంతమంది ఏం చేస్తుంటారంటే నా సిస్టమ్ చాలా స్లో అయిపోయింది అంటుంటారు. స్లో అవ్వడానికి కారణాలు కూడా ఈ డీఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, డిస్క్ క్లీన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు లోకల్ డిస్క్ DEF వచ్చేసి చూడండి ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది, ఇక్కడ 0. ఓకే, అయితే ఇది ఇంకా జరుగుతుంది, ఎందుకంటే C మీద కదా ఎక్కువ బర్డన్ ఉంటుంది. సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసింటాము, అన్ఇన్స్టాల్ చేసింటాము. ఓకే, సో అవన్నీ కూడా ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి టైం పడుతుంది. సో ఇక్కడ కంప్లీట్ అయిపోగానే మనం డైరెక్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, మీరు ఒకవేళ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఆటోమేటిక్గా మీకు టైం లేదు, మర్చిపోయి ఉంటారు అనుకుంటే సో ఆటోమేటిక్గా డిఫ్రాగ్మెంటేషన్ జరగాలనుకోండి, ఇక్కడ మీరు షెడ్యూల్ పెట్టుకోవచ్చు అనమాట. రన్ ఆన్ షెడ్యూల్ రికమెండెడ్ ఫ్రీక్వెన్సీ అంటే వీక్లీ వన్స్ కావాలా, డైలీనా, మంత్లీనా. సో మంత్లీ కావాలనుకుంటే మంత్లీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి డ్రైవ్స్ వచ్చేసి ఏ డ్రైవ్స్ కావాలో చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్టికులర్గా ఒక డ్రైవే కావాలనుకుంటే మీరు ఒక డ్రైవ్నే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా అన్నీ కావాలనుకుంటే సెలెక్ట్ ఆల్ అని యూజ్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఆ షెడ్యూల్కి ఆటోమేటిక్గా అదే డిఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. సో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను క్యాన్సిల్ చేశాను. ఓకే, ఇదండి. సో ఇది మనకు డిఫ్రాగ్మెంటేషన్ జరగడానికి టైం పడుతుంది కాబట్టి సో మీకు చూపించాను ఏంటనేది. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. సో ప్రతి ఒక్కళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.